అటు సాయికృష్ణ మృతి కేసులో సీఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారించాలంటూ విజయవాడ కోర్టు విధించిన షరతులు దర్యాప్తునకు అవరోధం కలిగించేలా ఉన్నాయని పీపీ.ఎం. లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. షరతులను పరిశీలిస్తే దర్యాప్తు ప్రక్రియను ఆ కోర్టు మేజిస్ట్రేట్ పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. విచారణ సమయంలో వీడియో రికార్డు చేయడానికి అభ్యంతరం లేదు, కానీ ఆడియో రికార్డు చేయడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, సాక్షులుగా ఉన్న పలువురితో కలిపి నాగరాజును విచారించాల్సి ఉందని తెలిపారు. ఆధారాలు లభిస్తే ఆయనను ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కృష్ణలంక ఠాణాకు తీసుకువెళ్లి విచారించడం వల్ల నాగరాజు హక్కులకు ఎలాంటి భంగమూ కలగదన్నారు. పోలీస్ కస్టడీలో ప్రాణహాని ఉందని నాగరాజు ఆందోళన చెందేట్లయితే విచారణ ముగిశాక రోజు గుంటూరు జైలుకు తరలిస్తామన్నారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని కృష్ణలంక ఠాణాలో నాగరాజును ప్రశ్నించేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నాగరాజు తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రాణహాని ఉందని రాజమహేంద్రవరం జైల్లోనే విచారించాలని తెలిపారు. ప్రశ్నించే సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉంటుందని, బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోలీస్ కస్టడీలో నిందితులను ప్రశ్నించే ప్రక్రియ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు చేయాల్సిన బాధ్యత విచారణాధికారిపై ఉందన్నారు. ఇరువైపు వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని ఇవాళ ప్రకటిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు పేర్కొన్నారు.